ఈ డైరెక్టర్ తో నేను చేస్తే బాగుంటుందని జనరల్ గా ఒక ఆర్టిస్ట్ మనం ఏదైనా ఒక సినిమా చూసినప్పుడు ఏదైనా ఒకటి ఇన్స్పైర్ అవుతుండో అలా మీరు చూసి నేను ఇలాంటి చేస్తే బాగుండనే క్యారెక్టర్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైనా ఉన్నారు? అంటే అందరు డైరెక్టర్స్ తో చేయాలనే ఉంటుంది, ఏ ఆర్టిస్ట్ కైనా అందరు డైరెక్టర్స్ తో చేయాలి అనే ఉంటుంది. కాకపోతే పర్సనల్ గా అంటే అది రైట్ ఆర్ రాంగ్ నాకు తెలీదు. కానీ నాకేముంటుందంటే లోపల ఎంత పెద్ద డైరెక్టర్, ఈవెన్ మీరన్న రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు, అంత పెద్ద డైరెక్టర్స్ అయినా కూడా ఎక్కడో బ్యాక్గ్రౌండ్ లో ఉండి నాకు కెమెరా కూడా ఉండదు, ఎక్కడో అక్కడ ఊరికే స్టాచ్యూ లాగా ఉంటాను అంటే నాకు వద్దు. 30 రోజులు 40 రోజులు డేట్స్ నాకు అవసరం లేదు. ఒక్క రోజైనా ఒక సీన్ చేస్తే ఆ సీన్ నా మీద కెమెరా ఉండాలి, నేను ప్రూవ్ చేసుకునేలాగా ఉండాలి. ఆ డైరెక్టర్ గారు ఎవరి దగ్గర అయితే నేను చేస్తున్నానో అంటే బాగా చేసింతాను అనిపించేలాగా ఉండాలి. అంటే నాకు డైలాగ్స్ ఉంటే, నాకు పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటేనే అది వాళ్ళకి అనిపిస్తుంది. సో అలా ఉంటే నేను చేస్తా, ఒక్క సీన్ అయినా చేస్తా. అలా అని పెద్ద పెద్ద డైరెక్టర్స్ కదా, పెద్ద హీరోలు కదా అని బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడం అంటే నేను చేయలేను. వాళ్ళందరంటే నాకు చాలా అభిమానం, వాళ్ళతో చేయాలని వెయిటింగ్, కానీ అలా బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్స్ నేను చేయలేను. ఓకే, సో మీ డ్రీమ్ రోల్ అంటూ అంటే మీరు అన్నారు పాజిటివ్ కన్నా కూడా నెగిటివ్ ఎక్కువ పోర్ట్రే అవుతూ ఉంటుంది మాసి యాక్షన్ లో, అప్పుడు ఇంకా జనాలకు దగ్గరగా వెళ్ళగలుగుతాము అని చెప్పేసి అన్నారు. సో అట్లాంటి క్యారెక్టర్స్ మీకు ఏమైనా ఇలాంటి క్యారెక్టర్ చేయాలి ఇట్లాంటిది ఏమైనా ఉందా? చేయాలని ఉంది. నెగిటివ్ బాగా ఎక్కువ యాక్టింగ్ స్కోప్ ఉంటుంది. నెగిటివ్ లో ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వచ్చు, ఎక్కువ మనం ఏదైనా ప్రూవ్ చేసుకోవడానికి నెగిటివ్ బాగా ఉపయోగపడుతుంది, మాస్ కానీ నెగిటివ్ కానీ నెగిటివ్ అనేసరికి మూవీస్ లో నెగిటివ్ రోల్స్ తక్కువ ఉంటాయి లేడీస్ కి. సీరియల్స్ లో ఉన్నంతగా మూవీస్ లో నెగిటివ్ రోల్స్ ఉండవు, ఎక్కడో చోట ఒకటి ఉంటుంది. సో అలా వస్తే ప్రూవ్ చేసుకోవాలని ఉంది, చూద్దాం ఏదొచ్చినా కూడా. సో టాపిక్ వచ్చింది కాబట్టి మీరు సీరియల్స్ కూడా ఇంతకుముందు సీరియల్స్ చేస్తారేమో? నేను స్టార్టింగ్ లో సీరియల్స్ చేసా. ఏం సీరియల్స్ చేశారు? ప్రతిఘటన, జమినీలో మనసు మమత, మా టీవీలో ఏదో గుర్తు రావట్లేదు, సావిత్రమ్మ గారు అబ్బాయి, అలా జీ తెలుగులో ఒకటి చేశాను. అలా ఒక 3 years లో 4 సీరియల్స్ నేను కంటిన్యూస్ గా చేశాను. అంటే ఒక్కొక్కటి 1 year 1.5 year చేసా. సీరియల్స్ చేస్తున్న టైంలోనే ఇప్పుడు మీరు చెప్పారు కదా జాతిరత్నాలు కావచ్చు, గద్దలకొండ గణేష్ కావచ్చు, ఇలా మూవీస్ వచ్చాయన్నమాట. ఒక్కొక్క సీను ఇట్లా వస్తే మూవీస్ మధ్యలో చేసుకుంటూ సీరియల్స్ చేశాను. కానీ మూవీస్ కి ఎంత ఇంపాక్ట్ ఉంటుందా అని గద్దలకొండ గణేష్ చేసినప్పుడు ఒకటే సీన్ చేశాను నేను. అప్పటికే సీరియల్స్ లో బిజీగా ఉన్నా, కానీ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నా ఫోన్కి ఎన్ని మెసేజెస్, ఎన్ని స్క్రీన్ షాట్లు వచ్చాయో నాకు ఆ రోజు తెలిసి, సినిమా ఇలా ఉంటుందా, సినిమా చేస్తే ఇలా ఉంటుందా అని. కాకపోతే నేను సీరియల్స్లో ఉన్నప్పుడు సినిమాలే వచ్చాయి నా దగ్గరికి వచ్చాయి. అదృష్టము, నేను వెతుక్కుంటూ వెళ్ళింది లేదు సినిమాల కోసము. సీరియల్స్లో బిజీగా ఉన్న టైంలో సినిమాలే వచ్చాయి. సినిమాల వల్ల నేను డేట్స్ సీరియల్స్కి ఇవ్వలేకపోతున్నా, నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అని నేను బ్రేక్ తీసుకున్నా సీరియల్స్ నుంచి. వద్దు, మనం సినిమాలు వస్తున్నాయి కదా చేద్దాం. కొంతమంది ఉంటారు కదండి వెల్ విషర్స్, ఫ్రెండ్స్ అలా ఉంటారు. నేను మనం కరెక్ట్గా డిసిషన్ తీసుకోగలము లేదు అని అడిగితే కొంతమంది చెప్తారు కదా సినిమా బెస్ట్ అంటే, సీరియల్స్ తక్కువని కాదు కానీ సినిమా ఉండిపోతుంది. సో సీరియల్స్ ఎప్పుడు ఉంటాయి చేసుకోవాలంటే, సినిమాలు బాగా వస్తున్నాయి అంటే సినిమాలకు వెళ్ళిపోండి అని. నాకు కూడా అనుకోకుండా 1 by 1 వచ్చేసాయి సినిమాలు. బుచ్చినాయుడు కండ్రిగా చేశాను నేను మూవీ. ఆ తర్వాత కంటిన్యూస్గా సినిమాలు. ఆ సినిమా కోవిడ్ టైంలో రిలీజ్ అయింది ఆహాలో. ఆ సినిమా తర్వాత కంటిన్యూస్గా ఇంకా సినిమాలు వచ్చాయి అన్నమాట.